హలో. హలో. హ్మ్. ఇవాళ స్టేట్స్మెంట్స్ కండిషనల్ యాక్టివిటీస్ అవన్నీ చూద్దాం. ఎప్పుడు ఇఫ్ కండిషన్ వాడాలి, స్విచ్ కేస్ ఎప్పుడు వాడాలి, ఫ్లో స్విచ్, దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటరేషన్స్, ఏం ఫర్ ఈచ్, డూ వైల్, వైల్ లూప్ అవి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ తీసుకు రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా? చేసాను. ఓకే. ఫర్ సపోజ్ మనం వెబ్ పేజ్ లాంచ్ చేసాము. అంటే ఇప్పుడు ఓన్లీ లాగిన్ ఇంకా ఎంటర్ చేయలేదు, ఓన్లీ లాంచ్ చేసాం. దీని తర్వాత ఈ పేజ్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో, ఇక్కడ మనకు ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఏదర్ పేజ్ ఎగ్జిస్ట్ అయ్యని అవ్వచ్చు, పేజ్ నాట్ ఓపెన్ అని అవ్వచ్చు. 2 కేసెసే కదా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నేను పేజ్ మామూలు ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ లాగిన్ అనేది ఉన్నదా లేదా అని. ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యాక్టివిటీ అనేది పేజ్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చెక్ చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ మనకి బూలియన్ వాల్యూ ఇస్తుంది, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. పేజ్ ఎగ్జిస్ట్ అయితే ట్రూ, ఎల్స్ ఇట్ విల్ గివ్ ఫాల్స్. హలో. హలో, చెప్పండి. ఇప్పుడు లాగిన్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ 2 కేసెస్ ఉన్నాయి మనకి. ఏదర్ ఇఫ్ లాగిన్ పేజ్ ఎగ్జిస్ట్ అయితే ఏం చేయాలి, ఒకవేళ పేజ్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఏం చేయాలి. ఓన్లీ 2 కండిషన్స్ మనం చెక్ చేద్దాం అనుకున్నప్పుడు, ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు మన ఇఫ్ కండిషన్ వాడతాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ లాగిన్ పేజ్లు ఓపెన్ చేసాము. ఈ లాగిన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో లేదు. ఈ పేజ్ ఎగ్జిస్ట్ అయితే మనం క్రెడెన్షియల్స్ అవి ఎంటర్ చేస్తాం. ఒకవేళ ఈ పేజ్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మళ్ళీ రీలాంచ్ చేస్తాం. యాప్లకి ఓపెన్ బ్రౌజర్ వాడి ఈ వెబ్ పేజ్ని మళ్ళీ రీలాంచ్ చేయాలి మనం. అలాంటప్పుడు ఇఫ్ కండిషన్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్. ఇఫ్ ద పేజ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్లీ బేస్డ్ ఆన్ ద ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద దెన్ వాట్ ఎవర్ కండిషన్స్ వీఆర్ స్పెసిఫైయింగ్ హియర్. దెన్ if it was a condition is false means it will go to the else spot, and whatever activities are there it will execute those things. ఇప్పుడు రన్ కరెంట్ ఫైల్ అంటే ఈ పేజ్ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి వెబ్ పేజ్ లాంచ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ బాక్స్ ప్రింట్ అవుతుంది మనకి. అర్థమైంది ఇఫ్ కండిషన్ ఎక్కడ యూజ్ చేయాలో మీకు? ఓకే. ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ h1 అన్నది ఏంటంటే మీరు యాక్చువల్ గా ఆ వెబ్ పేజ్ లాంచ్ చేసిన దాన్ని ఇక్కడ పెట్టారు.
అవునా? అదే మామూలు ఎలిమెంట్ అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏదైనా కండిషన్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మామూలు వెబ్ పేజ్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో పెట్టాను నేను. ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ పార్ట్ లో ఉన్న యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ లోకి వెళ్ళి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి అవునవును. ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే అంటే ఇందాక ఆ పైన ఎక్స్టెండెడ్ ఇది ఉంది కదా, ఎక్స్టర్నల్ ఇది, అందులో మీరు ఈ కండిషన్ ని ప్లేస్ చేస్తారు. అది ఆ కండిషన్ ఏ కండిషన్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు లాగిన్ పేజ్ ఉందా లేదా అన్నది జనరల్ గా ఏదైనా కండిషన్ కావాలంటే మన ఎలిమెంట్ ఎగ్జిస్ట్ దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు ఇఫ్ కండిషన్ అనే దాన్ని మనం ప్లేస్ చేయాలి. అంతేనా? ఇప్పుడు అలాగని కాదు. ఇప్పుడు దీనికి ముందు నేను ఈ లాగిన్ ముందు ఒక ఇన్పుట్ డైలాగ్ అని పెట్టుకున్నాను. ఇది యూజర్ నేమ్ ఎంటర్ చేయమని ఒక నెంబర్. ఆ నెంబర్ ఏమో లెస్ దాన్ 5 ఉందో లేదో కండిషన్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫర్ సపోజ్ లెస్ దాన్ 5 అని ఉంటే వాట్ యాక్టివిటీస్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఆన్ దట్ దాన్. ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్ వాట్ ఇట్ విల్ గో టు ది ఎల్స్ పార్ట్ అండ్ ఈ కండిషన్ విల్ బి వాట్ ఎవర్ కండిషన్ ఇట్ ఈస్. ఇక్కడ యూజర్ ని మనం ఒక నెంబర్ ఎంటర్ చేయమని చెప్తాను. ఎంటర్ నెంబర్. ఆ నెంబర్ ఎంటర్ చేసిన నెంబర్ నేమో ఒక అవుట్పుట్ వేరియబుల్లో సేవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇన్పుట్ నెంబర్ని ఈ అవుట్పుట్ నేమో ఇన్పుట్ నెంబర్ అనే వేరియబుల్లో సేవ్ చేశాం కదా, ఇది ఇంటిజర్ టైప్. అది ఇప్పుడు నేను అక్కడ కండిషన్ పెట్టుకుంటాను. ఇక్కడ ఆ ఇన్పుట్ వాల్యూ అనేది లెస్ దెన్ 5 ఉందా లేదా. ఒక ఎంటర్ చేసే నెంబర్ లెస్ దెన్ 5 ఉంటే దెన్ పార్ట్ లో ఉన్న కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ లో ఉన్నది. ఆ కండిషన్ ఏదైనా అవ్వచ్చు. మీరు మామూలుగా ఆ కండిషన్ అనేది ట్రూ అయితే దెన్ పార్ట్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ నెంబర్ అనేది ఉంది కదా, అంటే మీరు ఎక్కడ నెంబర్ డిస్ప్లే చేయడానికి అడుగుతున్నారు? అది లాగిన్ పేజ్ లో ఉండే లాగిన్ పేజ్ ఇంకా మర్చిపోండి మా ఇది తీస్తాను. ఇప్పుడు ఇన్పుట్ డైలాగ్ అంటే ఇది మనకి ఇది ఒక ఇన్పుట్ డైలాగ్. ఇప్పుడు రన్ చేయగానే బాట్ ఇప్పుడు చూడండి, మనల్ని అడుగుతుంది మామూలుగా నెంబర్ ఎంటర్ చేయమనేసి. ఇప్పుడు నేను ఇక్కడ 4 ఎంటర్ చేశాను అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి దెన్ పార్ట్లు ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి మనకి. ఆ దెన్ పార్ట్లో వెబ్ పేజ్ లాంచ్ సక్సెస్ఫుల్ అని ఉంది. మళ్ళీ సేమ్ ఇదే రన్ చేస్తున్నాను. ఇప్పుడు కండిషన్ ఇది వాల్యూ అనేది ఎక్కువ ఇస్తున్నాను. మనం లెస్ దెన్ 5 అనే కండిషన్ చెక్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ నవ్ ఐ ఎంటర్ 10 హియర్. నవ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్ పార్ట్. మీరు చిన్నప్పుడు మామూలు మన బీటెక్లో ఎక్కడైనా ఏదైనా ఇఫ్ కండిషన్ సేమ్ అదే. ఇది ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఏమైతే చేస్తాం అక్కడ అంటే మనం కోడింగ్ రాస్తాం దెన్ పార్ట్ ఎల్స్ పార్ట్ అనేది. ఇక్కడ అంతా డ్రాగ్ అండ్ డ్రాపే. అదే ఇప్పుడు మీరు ఇన్పుట్ నెంబర్ 5 అంటే యాక్చువల్గా అది ఇంటీజర్ 5 అని కదా, ఇది లైక్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కింద. అంటే లైక్ ఓకే, నేను 5 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉంటే వెబ్ పేజ్ ఫెయిల్ టు లాంచ్ అని చూపించాలి. 5 డిజిట్స్ కన్నా తక్కువ ఉంటే వెబ్ పేజ్ లాంచ్ సక్సెస్ఫుల్ అని చూపించాలి. ఇది డిజిట్స్ కౌంట్ చేయాలంటే ఇప్పుడు ఇన్పుట్ నెంబర్ అనేది స్ట్రింగ్ అవ్వాలి. అప్పుడు స్ట్రింగ్ అయితే డాట్ లెంత్, ఆ స్ట్రింగ్ డాట్ లెంత్, ఆ లెంత్ అనేది లెస్ దెన్ 5 అయితే అప్పుడు దెన్ పార్ట్, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్. అంటే ఇన్పుట్ నెంబర్ డాట్ లెంత్ లెస్ దెన్ 5 లేదా ఇన్పుట్ డిజిట్? ఇప్పుడు ఇన్పుట్ అనేది అక్కడ ఇంటీజర్ మనకి, దానికి డాట్ లెంత్ అనేది
ఇంటీజర్ కి మనం లెంత్ కౌంట్ చేయలేం, స్ట్రింగ్ వేరియబుల్ అయితేనే కౌంట్ చేయగలం. ఇప్పుడు నేను దీన్నే స్ట్రింగ్ కింద పెట్టుకుంటున్నాను, CSTR, ఆర్ మనం ఇది .to స్ట్రింగ్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇన్పుట్ నెంబర్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి ఫస్ట్, మీరు అలా ఎంత కౌంట్ చేద్దాం అనుకున్నారంటే. .to స్ట్రింగ్ అనేది ఏదైనా వేరియబుల్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. .to స్ట్రింగ్ ఇప్పుడు లెంత్ వస్తుంది చూడండి, మనకి లెంత్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ అనేది కౌంట్ చేస్తున్నాం మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది <5 ఉన్నది అనుకోండి, కండిషన్ ట్రూ అనే మెసేజ్ బాక్స్ ప్రింట్ అవుతుంది. ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది <5 ఉంటే ఎల్స్ పార్ట్ లోకి వెళ్తాయి. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబర్ డిజిట్స్ కౌంట్ 6 ఉన్నది, 6 <5 కండిషన్ ఫాల్స్ కదా, అప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు 1 2 3 4 అని ఇచ్చాను. ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది 4 కదా, 4 <5 కండిషన్ ట్రూ. ఇప్పుడు దెన్ పార్ట్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయింది, కండిషన్ ఇస్ ట్రూ. వన్ 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ 6, ఇక్కడ 6 <5 కండిషన్ ఫాల్స్, దెన్ ఇట్ విల్ గో టు ద కండిషన్ ఇస్ ఫాల్స్. 1 2 3 4 5 ఇచ్చినా కూడా కండిషన్ ఫాల్స్ 5 అది కూడా కండిషన్ ఫాల్స్ కదా, అప్పుడు కూడా ఎల్స్ పార్ట్ కి వెళ్తుంది. ఇప్పుడు ఐడియా వచ్చిందా ఇఫ్ కండిషన్ అక్కడ యూజ్ చేయాలనేది? వచ్చింది. నేను జస్ట్ ఇప్పుడు మామూలుగా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను యూజర్ని. ఈ స్విచ్ కేస్ అనేది ఎప్పుడు యూజ్ చేద్దాం అంటే మల్టిపుల్ కండిషన్స్ మనకి ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ కేసెస్ ఉంటాయి మనకి. ఫర్ సపోజ్ లక్ష్మణ్ అనేది ఒక కేసు. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ కండిషన్ అనేది ఓన్లీ 2 కండిషన్స్ మనకు ఉన్నాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు స్విచ్ కేస్ అనేది మల్టిపుల్ కేసెస్. ఇప్పుడు ఎంటర్ చేసిన నేమ్ అనేది లక్ష్మణ్కి ఈక్వల్ అయితే ఇందులో ఉన్న యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఒక ఎంటర్ చేసిన నేమ్ గణేష్ అయితే ఇందులో ఉన్న యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వేణు అయితే ఇందులో ఉన్న యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏమీ లేదనుకో, అదర్ దెన్ ఇఫ్ ఎనీ కండిషన్ కేసెస్ అనుకో, డిఫాల్ట్లో ఉన్న యాక్టివిటీస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ యూజర్ని మనం ఇన్పుట్ ఎంటర్ చేయమనం, ఏదైనా నేమ్ ఎంటర్ చేయమని చెప్పాం. నేమ్ ఎంటర్ చేసిన నేమ్ని స్విచ్ కేస్కి పాస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు స్విచ్కి ఇక్కడ ఈ ఎంటర్ చేసిన ఎక్స్ప్రెషను ఇవి ఏదో కేసుకి ఈక్వల్ అయితే అందులో ఉన్న యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఏ కండిషన్కి ఏ కేసెస్కి ఇది ఈక్వల్ మ్యాచ్ అవ్వకపోయింది అనుకో, డిఫాల్ట్లో ఉన్న యాక్టివిటీస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు రన్ ఫైల్, ఎంటర్ ద నేమ్ అనేసి మనకు వస్తుంది. ఇక్కడ నేను గణేష్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి గణేష్ అనే మెసేజ్ బాక్స్, ఆ గణేష్ అనే పేజ్కి వెళ్ళి అందులో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు గణేష్ ఓన్లీ ఒక మెసేజ్ బాక్స్ పెట్టా గణేష్ అని. ఇప్పుడు మళ్ళీ సేమ్ రన్ చేస్తాను, డిఫరెంట్ నేమ్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఏ కేసు కావాలి, డిఫాల్ట్కి వెళ్ళాలి. ఇది అంటే ఏ కేసుకి మ్యాచ్ అవ్వట్లేదు శ్రీనివాస్ అనేది. ఇగో డిఫాల్ట్. మన ఇఫ్ కండిషన్లో ఇప్పుడు ఇదే దానికి ఇఫ్ కండిషన్ వాడాలనుకోండి, మనం మల్టిపుల్ కేసెస్, మల్టిపుల్ నెస్టెడ్ ఇఫ్ అవన్నీ వాడాలి, యూజ్ చేయాలి మనం. స్విచ్ కేసులో అనుకోండి అన్ని కండిషన్లు కలిపి ఒకే కేసులో పెట్టుకోవచ్చు. ఏ కేసు మ్యాచ్ అయితే ఆ కరస్పాండింగ్ యాక్టివిటీస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదే దాన్ని నేను ఇప్పుడు ఇఫ్ కండిషన్లో రాస్తే ఫస్ట్ ఇక్కడ మ్యాచ్ అయ్యిందే, ఆ నేమ్ ఈక్వల్ టు ఇది లక్ష్మణ్ అయ్యిందిలే, లక్ష్మణ్ అయితే ఇది. ఒకవేళ ఫర్ సపోజ్ వేణు ఎంటర్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఇంకో ఇఫ్ కండిషన్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అది ఈక్వల్ టు గణేష్ అయితే ఏంటి, ఒకవేళ అది గణేష్ కూడా ఈక్వల్ అవ్వకపోతే అప్పుడు వేణు అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డిఫ్ని ఎలిమినేట్ చేయడానికి మనం స్విచ్ కేసు యూజ్ చేస్తున్నాం. ఇందాక ఇఫ్ కండిషన్ లో ఒకవేళ ఈ సినారియోని మనం ఇఫ్ కండిషన్ లో పెట్టాలనుకుంటే దెన్ అయితే వేణు అని ఇస్తాము. ఆ ఎల్స్ ప్లేస్ లో మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ పెట్టి అప్పుడు మళ్ళీ ఆ ఇఫ్ కండిషన్ లో దెన్ అయితే ఆ పేరు ఇచ్చి అలా, అంతే కదా? అలాగా ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాచ్ అయితే దెన్ లోకి వెళ్తుంది, లేకపోతే మళ్ళీ ఎల్స్ లో ఇంకో ఇఫ్ కండిషన్, అలాగా నెక్స్ట్ అలాగా ఒక్కొక్క ఇన్నర్ లూప్ లో ఇంకో ఇఫ్ కండిషన్స్ వస్తుంటాయి అక్కడ నెక్స్ట్ ఇఫ్. అది మామూలుగా ఇది కోడింగ్ ప్రాక్టీస్ లో గుడ్ ప్రాక్టీస్ కాదు అని నెక్స్ట్ అన్ని ఇఫ్ కండిషన్ పెట్టడం, దాన్ని రీప్లేస్ చేయడానికి స్విచ్ కేసు వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇఫ్ కండిషన్ లోని స్విచ్ కేసులోని? సేమ్ ఇలాగే ఇంకోటి ఇప్పుడు స్విచ్ కేసు ఉంది కదా, ఇంకోటి ఫ్లో స్విచ్ అని ఒకటి ఉంది యాక్టివిటీ. ఇది కూడా సేమ్ స్విచ్ కండిషన్ లాగే, కాకపోతే ఫ్లోలో ఇక్కడ అట్ ఏ టైం 9 కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు మనం. మొత్తం 9 12 పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఇక్కడ పాస్ చేస్తారు, దేనికి మ్యాచ్ అయితే కరస్పాండింగ్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు హై చూస్తే ఇక్కడ ఉన్నాయి కదా, మీరు ఒక్కొక్క కండిషన్ పెట్టుకుని దాని అన్ని ఏ కండిషన్ మ్యాచ్ అయితే కరస్పాండింగ్ యాక్టివిటీస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫ్లో స్విచ్ ఈ సినారియోలో ఖచ్చితంగా 12 కండిషన్స్ ఉంటేనే వాడతామా, లేకపోతే అట్లీస్ట్ 1 or 2 అని పెట్టుకోవచ్చు మీరు, అది మన ఇష్టం. మ్యాక్స్ 12 పెట్టుకోవచ్చు, కానీ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యూ కెన్ కీప్ 1 or 2 ఆల్సో ఇట్స్ ఫైన్. సరే, దీంట్లో ఒక్కదానికి పెట్టరు, ఒకసారి ఏదోటి మీకు నచ్చింది ఏదోటి ఒక 2 పెట్టండి చాలు. ఏదో నెంబరు ఏదో పెట్టండి, ఉన్నదాన్ని మ్యాప్ చేసేయండి. లేకపోతే అలా డైరెక్ట్ మ్యాప్ చేయడం అంతే. అయితే
ఇది ఫ్లో స్విచ్ అండి. ఇది ఫ్లో స్విచ్ అంటే మామూలు గ్రాఫికల్లో ఇంటర్ఫేస్ చూడడానికి బాగుంటది కదా. ఈ స్విచ్ కండిషన్ ఇది అంటే మళ్ళీ కొత్తగా డబల్ క్లిక్ వచ్చిందండి ఫ్లో స్విచ్. లేదు, చాలా ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఉన్నది. ఇప్పుడు మరి ఫ్లో స్విచ్ దాంట్లో కండిషన్ ఏం పెట్టలేదు మనం. ఇప్పుడు స్టార్ట్ ఉంది, ఇన్పుట్ బాక్స్ కండిషన్ ఇప్పుడు పెడతారా మీరు? ఈ కండిషన్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఫ్లో స్విచ్కి వెళ్ళి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది పాస్ చేసుకుంటారు. టైప్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్, ఆ ఎక్స్ప్రెషన్ అనేది నేమ్ కదా, అది ఇన్పుట్ స్ట్రింగ్ పాస్ చేశాను అక్కడ. అంటే నేను అంటే ఫ్లో స్విచ్ అంటే ఒకే కండిషన్ ఉంటుంది అవునా? ఒక కండిషన్ ఉంటుంది. స్విచ్ కేసులో కూడా మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఒకటే కదా. అవును, కానీ మరి అంటే ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది, మల్టిపుల్ అవుట్పుట్సా? ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఎక్స్ప్రెషన్ అనేది పాస్ చేసాం, ఇన్పుట్ స్ట్రింగ్ అనేది. ఒకసారి అంటే నాకు అర్థం కాదు ఏంటంటే అన్ని అవుట్పుట్స్ కింద ఎందుకు ఇస్తున్నాడు అనేది నా ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది దేనికి ఈక్వల్ అయ్యింది అనుకోండి, దాన్ని మనం పెట్టుకోవడమే అక్కడ కండిషన్. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకో 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 బాక్స్ ఇవ్వండి, ఇంకో మెసేజ్ బాక్స్ ఇవ్వండి. అంటే స్విచ్ లాగే పనిచేస్తుంది సేమ్. స్విచ్ లాగే సేమ్, రెండు సేమ్ స్విచ్ కేసు ఫ్లో స్విచ్. ఈ మామూలు ఫ్లోలో చూసుకోవడానికి మామూలుగా ఇది ఫ్లోలో ఈజీగా ఉంటది. ఇది డయాగ్రమాటిక్ గా ఇదిగా ఇక్కడ చూసారు ఇక్కడ కేస్ 1 మనకు నచ్చింది రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి పెట్టాను కేస్ 1 డిఫాల్ట్ చేసేచ్చు, డిఫాల్ట్ కేస్ 1 చేసేచ్చు కదా. చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, థాంక్స్ అండి, అర్థమైంది. అదే మీరు ఏ దానికి పెట్టుకున్నామంటే అలా కేసెస్ ఇంక్రిమెంట్ అవుతాయి మ్యాక్. ఓకే, కాన్సెప్ట్ వైజ్ అయితే స్విచ్ ఫ్లో స్విచ్ రెండు ఒకటే. డయాగ్రమాటిక్ వైజ్ లో ఫ్లో స్విచ్ అనేది చూడడానికి ఈజీగా అర్థం. స్విచ్ కేస్ అనేది జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ స్విచ్. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ స్ట్రింగ్ అని ఇచ్చారు కదా, మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే కనుక ఇప్పుడు ఇదే ఫ్లో మల్టిపుల్ కనెక్టివిటీ చేయాలా? మల్టిపుల్ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ స్ట్రింగ్ అని ఇచ్చారు, ఓకే, లైక్ అలా అంటే అది ఒక ఫీల్డ్ కే కదా, ఒక వాల్యూ కదా, అది ఒక ఇన్పుట్ ఇస్తే మల్టిపుల్ అవుట్పుట్స్ అన్నట్టుగా ఉంది. అదే మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇన్పుట్ కి ఈ సెట్ ఆఫ్ ఏది ఇవ్వాలా అన్నట్టుగా అడుగుతున్నాను. మొత్తం హోల్ సెట్ లా ఇవ్వాలా అని అడుగుతున్నాను. మీరు ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి మొత్తం అంతా ఒక దగ్గర. అంటే అప్పుడు మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నప్పుడు మీరు ఇఫ్ కండిషన్ వాడాలి. మల్టిపుల్ ఇక్కడ ఎండ్ కండిషన్ పెట్టడానికి అవ్వదు స్విచ్ కేసులో. కాదు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ స్క్రీన్ ఉందండి, ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఓకే, యూజర్ నేమ్ సమ్ ఎక్స్ అని ఉంటే పాస్వర్డ్ కి అంటే అది ఓకే అయింది కాబట్టి అది పాస్వర్డ్ కి వెళ్ళి పాస్వర్డ్ కూడా సమ్ వాల్యూ వై అని ఇచ్చేస్తే రెండు ఓకేనైతే లాగిన్ అవుతుంది. సో ఈ సినారియోలో మనం ఫస్ట్ దానికి యూజర్ నేమ్ కి వచ్చి ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ స్ట్రింగ్ అని తీసుకుంటాము, ఓకే, ఆ తర్వాత పాస్వర్డ్ దానికి పాస్వర్డ్ కూడా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి కదా, మరి ఇన్పుట్ స్ట్రింగ్ అన్నట్లాగా ఇన్పుట్ స్ట్రింగ్ అనో లేకపోతే ఇన్పుట్ ఇంటీజర్ అనో ఏదైనా అలా ఆబ్జెక్ట్ ఆ సినారియోలో ఈ స్విచ్ కేసులో యూజ్ చేయడానికి అవ్వదు కదా. ఆ సినారియో స్విచ్ కేసు ఇప్పుడు ఏంటంటే చెప్తాను. ఇప్పుడు మామూలుగా మీరు ఏదో ఎక్సెల్ ఏదో అప్లికేషన్ లో డేటా ఎంటర్ చేయాలి మీరు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ అనుకోండి, అప్పుడు ఎంప్లాయ్ ఐటీ డిపార్ట్మెంట్ అయితే మనకు సర్టెన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇది ఐటీ ఫీల్డ్. అది ఇప్పుడు మేనేజర్ అయితే ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి అప్లికేషన్ లోని. అప్పుడు ఫస్ట్ యూజర్ నేమ్ మనం ఒక ఫామ్ ఇచ్చాము, ఆ ఫామ్ లో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అన్ని ఎంటర్ చేయమని చెప్పాం. చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేశాడు. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏదైతే ఇన్పుట్ ఎంటర్ చేశాడో ఆ డిపార్ట్మెంట్ నేమ్ ని ఒక వేరియబుల్ లో పెట్టుకొని అప్పుడు ఈ ఫ్లో స్విచ్ కేసు యూజ్ చేసుకుంటాం. అందులో ఆ డిపార్ట్మెంట్ నేమ్ అదే మ్యాచ్ అయితే వాడికి డిఫరెంట్ ఫీల్డ్స్ చూపించాలి, మేనేజర్కి అయితే ఒక ఫీల్డ్ చూపించాలి, ఇది ఐటీ టెక్నీషియన్ అయితే ఇంకో ఫీల్డ్స్ చూపించాలి. ఓకే, అదేలే. అంటే మీరు బేసికలీ స్విచ్ అనేది ఏంటంటే ఒక ఇన్పుట్ ఇచ్చి మల్టిపుల్ అవుట్పుట్స్ కి అయితేనే ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. మీరు చెప్పిన యూజర్ నేమ్ ఎంటర్ చేసి దాని తర్వాత ఫ్లో స్విచ్ వాడడం అలా అవ్వదు, ఆ కేసులో వర్క్ అవుతుంది. ఆ కేసులో అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ క్లిక్ చేస్తారు.
సబ్మిట్ క్లిక్ చేసిన Okay. తర్వాత ఒకవేళ క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతుంది. యూజర్ అనేది సక్సెస్ఫుల్గా లాగ్ అవుతాడు. మనం అది చెక్ చేసుకోవచ్చు యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడో లేదో. ఒకవేళ నెక్స్ట్ పేజ్కి వెళ్ళలేదు సేమ్ పేజ్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉందంటే మేబీ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అయినా అవ్వచ్చు, పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అవ్వచ్చు. అలాంటి కండిషన్ చెక్ చేసుకుంటాం ఇఫ్ కండిషన్. ఓకే, అయితే ఇది ఇఫ్ కండిషన్ లోనే దెన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి, ఎల్స్ లో కూడా యూజర్ ఐడి పాస్వర్డ్. దెన్లో యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తే ఓకే లాగిన్ అవుతుంది అన్నట్టుగా చూపించాలి, ఎల్స్ లో తప్పిస్తే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చూపించాలి. ఇఫ్ కండిషన్ లో వాడుకోవాలి అలా అయితే దీన్ని. ఇప్పుడు నేను అడిగిన ఈ సినారియో అయితే ఆ ఇఫ్ కండిషన్ లో కాదు, ముందు ఇఫ్ కండిషన్ ముందే మీరు పెర్ఫామ్ చేసుకోవాలి. టైప్ ఇన్ టూల్ వాడి 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతాం, ఫస్ట్ ఎంటర్ చేస్తాడు యూజర్. దాని తర్వాత ఒక క్లిక్ యాక్టివిటీ వాడి సబ్మిట్ యూజ్ చేస్తాడు, సబ్మిట్ బటన్ ని. అప్పుడు దాని తర్వాత మన ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అని చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు ఒకటి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ అప్లికేషన్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ యూజర్ ఏమో టైప్ ఇన్ టూ పెట్టి యూజర్ నేమ్ ఎంటర్ చేశాడు, దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. సబ్మిట్ దగ్గర ఇఫ్ కండిషన్ వాడి చేయాలి ఇలా అయితే మీరు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు కదా, ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తా. ఒకవేళ ఈ ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే ఈ పేజ్కి వచ్చింది మనకి. మనం ఈ పేజ్లో ఈ డాష్ బోర్డ్ ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చెక్ చేస్తాం. ఈ పేజ్ ఎగ్జిస్ట్ అయ్యిందంటే యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు అప్లికేషన్లోకి. ఫర్ సపోజ్ ఈ డాష్ బోర్డ్ ఒకవేళ యూజర్ ఏమో ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేశాడు మామూలు అప్లికేషన్లో. సమ్ పాస్వర్డ్ కొట్టాను, లాగిన్ కొడితే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చూపిస్తుంది మనకి. దీస్ క్రెడెన్షియల్స్ ఆర్ డోంట్ మ్యాచ్ ఆఫ్ ద అవర్ రికార్డ్స్. సేమ్ పేజ్లోనే ఎగ్జిస్ట్ అయింది అంటే మనం ఏదైనా పాస్వర్డ్ ఏదైనా ఎక్స్పైర్ అయ్యానే అయిపోవాలి, లేకపోతే ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ రాంగ్ అయ్యాయి. సేమ్ పేజ్లో ఉంది. మనం చెక్ చేసేది ఏంటి, డాష్ బోర్డు. ఆ డాష్ బోర్డ్ అనేది లేదు. అప్పుడు ఏమవుతుంది, ఎల్ స్పాట్లోకి వెళ్తుంది. టైప్ ఇన్ టు క్లిక్ సబ్మిట్, దాని తర్వాత ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యాక్టివిటీ టు చెక్ ద whether after successful login we will take any of the element in that page. If that is existing, then we'll pass to if condition. If condition is true, that means user successfully logged into the application. If the dashboard word is only not there in the means user entered incorrect credentials or it is invalid, password expired or anything, that time it will go to the condition is false, then it will go to the else part. It will execute the relaunch the application or it will notify the user password and user enter the invalid credentials. Okay. ఇప్పుడు మీకు ఇఫ్ కండిషన్ స్విచెస్ ఐడియా వచ్చింది కదా? వచ్చింది, ఐడియా వచ్చింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు నెక్స్ట్ లూప్స్ చూద్దాం. మనకి కంట్రోల్ యాక్టివిటీస్ అనేవి వైలు, డూ వైలు, ఫర్ ఈచ్ రో అనేది డేటా టేబుల్కి ఐటరేట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఏదైనా ఎక్సెల్లో ఉన్న రోస్ని ఐటరేట్ చేద్దాం అన్నప్పుడు ఫర్ ఈచ్ రో వాడతాం. రిమైనింగ్ అదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ డేటా టేబుల్ విల్ యూజ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఫర్ ఈచ్ మనకి లూపింగ్ పార్ట్స్ అనేవి 3 యాక్టివిటీస్ ఉన్నాయి మనకి. 1 by 1 చూద్దాం. యాజ్ ఆఫ్ నో కమెంట్ అవుట్ చేశాను. ఫస్ట్ ఫర్ ఈచ్ చూద్దాం. ఇక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, అంటే మామూలు ఇక్కడ ఎరే పాస్ చేస్తాం. ఎరే అయినా లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అయినా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ పాస్ చేస్తాం ఫర్ ఈచ్. అంటే ఐటరేట్ చేస్తాం 1 by 1 ఎలిమెంట్ తీసుకొని. ఆ ఈచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ నేను ఇక్కడ ఎరే పాస్ చేస్తున్నాను కాబట్టి టైప్ ఆఫ్ ఎరే ఆఫ్ స్ట్రింగ్ ఐఎమ్ పాసింగ్ హియర్. దట్స్ వై ఐ పాస్ ఇట్ లైక్ స్ట్రింగ్. ఈచ్ వాల్యూ విల్ బి 1. Now I am passing 1 by 1. Here I am passing string, array of string.
ఇక్కడ 3 వాల్యూస్ పాస్ చేశాను నేను. ఇది 3 టైమ్స్ ఐటరేట్ అవుతుంది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని టైమ్స్ ఐటరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం 3 వాల్యూస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఐటరేషన్ లో లక్ష్మణ్ అనే నేమ్ ప్రింట్ అవుతుంది, తర్వాత గణేష్, దాని తర్వాత వేణు. ఇండెక్స్ అనేది బై డిఫాల్ట్ గా ఫర్ ఈచ్ లూప్ ఏదైనా లూప్ లోని ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుద్ది. 0, 1, 2. If you are not providing any index, then it will be by default it will be like 0 based index of the current element. 0th row lo it will be Lakshman, 1 will be Ganesh, second will be Venu. Number of elements అంటే ఇప్పుడు గణేష్ నుంచి ఫస్ట్ గణేష్, వేణు, లక్ష్మణ్ అలా కూడా చేసుకుంటా. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇదే ఇచ్చారు మీరు, లక్ష్మణ్, గణేష్, వేణు అని ఇచ్చారు. కానీ నేను అక్కడ అవుట్పుట్ దాంట్లో ఫస్ట్ గణేష్, తర్వాత వేణు, ఆ తర్వాత లక్ష్మణ్ డిస్ప్లే చేసేలా కూడా చేయొచ్చా? స్కోప్ ఉంది అలాగా? ఇది ఎరే కదా, ఎరేని మనం రివర్స్ ఆర్డర్ చేసుకోవడం, రివర్స్ ఆర్డర్ చేసుకొని అప్పుడు ప్రింట్ చేస్తే మీకు రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతాయి ఎరే. లేకపోతే ఎరేనేమో బేస్డ్ ఆన్ ద నేమ్స్ షార్ట్ చేసుకోవచ్చు మనం. లక్ష్మణ్, గణేష్ ఉంది కదా, ఫస్ట్ గణేష్ ప్రింట్ అవుద్ది అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో. ఎరేని షార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డైరెక్ట్ గా గణేష్కి వెళ్ళదు, అది ఈ ఉన్న ఆర్డర్లోనే ఫాలో అవుతుంది. అది మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చేయాలన్నప్పుడు ఎలాగది? ఇప్పుడు మనం ఇదంతా కలిపి ఒక ఎరే ఆఫ్ స్ట్రింగ్ వేరియబుల్ లో డిక్లేర్ చేస్తాం. ఇది అరే ఆఫ్ నేమ్స్. ఇప్పుడు మనం ఏదైనా అరే డిక్లేర్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు మనం బై డిఫాల్ట్ గా మీరు ఏదైనా వేరియబుల్ కంట్రోల్ కే పెట్టి ప్రెస్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ గా వేరియబుల్ టైప్ అనేది స్ట్రింగ్ కింద క్రియేట్ అవుతుంది. ఇక్కడ అదే అవుట్పుట్ ప్యానల్లో అయితే ఏదైనా యాక్టివిటీకి అవుట్పుట్ అనుకోండి, రిక్వైర్డ్ టైప్ లో క్రియేట్ అవుతుంది. అదే మీరు అసైన్ యాక్టివిటీస్ ఎక్కడైనా క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది యూఐ పాత్ లో మనకు కావాల్సినట్టు రిక్వైర్డ్ టైప్ గా చేంజ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మన అరే ఆఫ్ స్ట్రింగ్ కదా, అది అరే ఆఫ్ టీ అని ఉంది కదా. ఫస్ట్ ఇది క్లిక్ చేసి దాని తర్వాత ఈచ్ టైప్ మనకు ఈచ్ వాల్యూ విల్ బి స్ట్రింగ్, రైట్? వీ నీడ్ టు సెలెక్ట్ ద స్ట్రింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్ వాల్యూస్ వీ నీడ్ టు సెలెక్ట్ ద int 32. If it is boolean values we need to select the boolean. Here it is array of string means that's why I selected string. Now it will show system.string. That square brackets is nothing but it's array variable it is. ఇప్పుడు array డాట్ రివర్స్ అని ఉంది కదా మెథడ్ ఇక్కడ. ఇప్పుడు ఎరే నేమ్స్ వేరియబుల్ అంటే ఎరే వేరియబుల్ కి సబ్ మెథడ్స్ ఇవన్నీ, రివర్స్ అనేది షార్ట్ చేసుకోవడం అనేది. ఇప్పుడు నేను రివర్స్ వాడాను కాబట్టి ఇప్పుడు నేమ్స్ అనేవి ఎక్కడ నుండి ఫస్ట్ వేణు ప్రింట్ అవుతుంది, తర్వాత గణేష్, దాని తర్వాత లక్ష్మణ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఫస్ట్ వేణు, దాని తర్వాత గణేష్, దాని తర్వాత లక్ష్మణ్. మనం ఆర్డర్స్ డిక్లేర్ చేసింది మాత్రం లక్ష్మణ్, గణేష్, వేణు. ఎరే నేమ్స్ డాట్ రివర్స్ అని పెట్టడం వల్ల మొత్తం ఎరే అనేది వాల్యూస్ అనేది రివర్స్ లో ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు లక్ష్మణ్ నేమ్ వద్దు, ఒక వాల్యూస్ ఎరేలో స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎరే నేమ్ లో ఫస్ట్ స్కిప్ ఆఫ్ 0 అంటే లక్ష్మణ్ స్కిప్ అయిపోయి రిమైనింగ్ 2 ప్రింట్ అవుతుంది. స్కిప్ ఆఫ్ 0 sources enumerable count.
తీసి ఇవన్నీ ఆ అరేకి సబ్ మెథడ్స్. ఇవన్నీ అరేకి మీరు ఇప్పుడు ఏదైనా సబ్ మెథడ్స్ ఉన్న లెవెల్ ఉంటే ఆ వేరియబుల్ నేమ్ పెట్టి డాట్ కొడితే దానికి ఉన్న సబ్ మెథడ్స్ అన్ని అక్కడ చూపిస్తాయి. ఇవన్నీ VB.NET. ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ నేను కంపేరర్ అవన్నీ పాస్ చేయాలి. ఇక్కడ అవన్నీ వేరే వేరియబుల్లోకి. ఇది ఫర్ ఈచ్ లూప్. మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఒక్కొక్కటి 1 by 1 ఐటరేట్ చేయడానికి ఫర్ ఈచ్ వాడతాము. అంటే ఇప్పుడు మనం ఎక్కడ అంటే ఫర్ సపోజ్ మనకి ఒక వెబ్ అప్లికేషన్ ఇది ఒక ఇన్పుట్ అనే ఎక్సెల్ ఫైల్ ఉన్నది. అందులో మనకి రికార్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ డేటాబేస్ రికార్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. అంటే ఇప్పుడు ఏదైనా ఎంప్లాయీ న్యూ జాయినింగ్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ ప్రొసీజర్ అంతా సేమ్ కదా. ఒక అప్లికేషన్లో మనం ఎంటర్ అంతా HR అప్లికేషన్లో డేటా అంతా మనం ఎంటర్ చేయాలి. ఇది నాకు తెలిసి ఇంకొక 1 minute లో ఎండ్ అయిపోతుంది. మేబీ దీన్ని సేవ్ చేస్తారేమో. సేవ్ చేసి